నిషామ్ ఇన్స్టిట్యూట్. ఈ దిశ ఇనిషియేటివ్స్ కింద మహిళలు బాలికలు ఈ స్టేట్లో దే షుడ్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ and they should feel reassured and confident that the government and the police department are there to take care of them. గవర్నమెంట్ ప్రయారిటీ అయిన మహిళల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ ప్రయారిటీ మీద తీసుకోవాలి. దిశ డౌన్లోడ్ అనేది ఒక ప్రయారిటీ ఐటమ్. ఇప్పుడు మేము లాస్ట్ చార్జ్ 1 వీక్ పీరియడ్లో దాదాపు నియర్లీ 1.5 lakh దాకా మనం దిశ యాప్లో డౌన్లోడ్ చేసి. దిశ యాప్ అనేది చాలా మనకి ముఖ్యమైనది అన్ని విధాలుగా కూడా. కాబట్టి ఆ యాప్ని సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ప్రారంభించాము. కాబట్టి యాప్కి సంబంధించి అందులో ప్రయోజనాలు ఏమిటి, ఇంకా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని విషయాలు మనకు తెలియపరచడానికి మన టౌన్ డిఎస్పీ గారు, దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు మన ఇన్స్టిట్యూట్కి రావడం. కాబట్టి ఆ సార్ చెప్పిన మాటలు మీరందరూ జాగ్రత్తగా విని తర్వాత మిగిలిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి అభినందనలు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారికి అభినందనలు. మీ అందరికి కూడా ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ అందరూ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని. ముందు ఈ అవకాశాన్ని, ఇది భవిష్యత్తులో కూడా దిశ అనేది మీకు కాంపిటేటివ్లో ఒక సబ్జెక్ట్ కింద రావచ్చు, ఖచ్చితంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఏంటి కాన్సెప్ట్ ఏంటి, భారతదేశంలో దిశ అనే సబ్జెక్ట్ ఎక్కడ లేదు. అదర్ రాష్ట్రాల నుంచి కూడా మన డీజీపీ గారి దగ్గర రావడం, ఏంటి దిశ కాన్సెప్ట్, దేశ నలుదిశల్లో కూడా దిశని వ్యాప్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిశా నిర్దేశం చేసినందుకు ఈ దిశ అనే సబ్జెక్ట్ మీ అందరు కూడా తప్పక ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి మీ అందరు కూడా ప్రిపేర్ అయ్యి మీ అందరూ మంచి సక్సెస్ రేట్ రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు మురళీ మోహన్, డిఎస్పీ దిశ పోలీస్ స్టేషన్ ఈస్ట్ గోదావరి. అలాగే సార్ వచ్చి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సీనియర్. అలాగే మన స్టేట్లోనే మంచి ఇన్స్టిట్యూట్, ఎంత మంచి ఇన్స్టిట్యూట్ కాకపోతే మీరంతా ఇప్పుడు చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే వైజాగ్ 3 జిల్లాల నుంచి దాటి ఈస్ట్ గోదావరి వచ్చారు ఈ ఇన్స్టిట్యూట్ కంటే. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఇంత చక్కటి ఇన్స్టిట్యూట్ మీరు సేమ్ అదే పేరుతో రన్ చేస్తున్నందుకు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఈ దిశ యాప్ అన్నది ఇప్పుడు మా స్టాఫ్ అంతా కూడా కంపల్సరీగా దిశ యాప్ గురించి చెప్తారు. మీ అందరికీ డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మీరు మీ పేరెంట్స్ని, మీ బంధువుల్ని వదిలేసేంత దూరం వచ్చి మీ ప్రతిభ కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అటువంటిప్పుడు మీ భద్రత చాలా ఇంపార్టెంట్. ఈ యాప్ ఉంటే మీకు తోడు మీ అన్న, మీ పేరెంట్ కూడా మీకు కూడా ఉన్నట్టే, లేదా పోలీస్ మీకు కూడా ఉన్నట్టు. అది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా ఈ యాప్ మాత్రం కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పోలీస్ ఉద్యోగం కోసం ఇక్కడ ట్రైనింగ్ వచ్చి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోలేదంటే సొసైటీకి రేపొద్దున మీరు ఏం చెప్తారు ఉద్యోగానికి వచ్చి? ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ అవుతే ఆ నెంబర్ దాంట్లో కనుక ప్లే అవుతూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోదు. దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఎవరికి షేర్ అవ్వదు. ఇది చాలా భద్రంగా చూపించేశారు. అయిందా? ఇంకా దిశ యాప్ గురించి అయిపోయింది. ఇంక సొసైటీ గురించి, మన తీరు గురించి చెప్తాను. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా, యాజ్ ఎ దిశ ఉమెన్ డిఎస్పీగా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. భావి భారత పౌరులుగా మీరు వినవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదృష్టం, మనం ఎక్కడున్నా, ఇక్కడ భారతదేశంలో ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్లో లేం. అదృష్టం. ఈ భారతదేశంలో పుట్టేందుకు చాలా గర్వపడవలసిన మూమెంట్ కూడా అది. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు. అటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశంలో పుట్టినందుకు మీకు ఒళ్ళు పులకరించట్లేదా?
ఒళ్ళు పులకరించట్లేదా? అది అటువంటి భారతదేశంలో పుట్టాం. కానీ ఒకరో ఇద్దరు ఎదవులు చేసేటువంటి ఈ అకృత్యాల వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మన దేశంలో కూడా. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సీఎం గారు అయిన తర్వాత పోలీస్ అధికారులతో చర్చించి మనం మహిళలకు ఏ విధంగా అయితే ఇంకా మేలు చేయగలం, రక్షించగలం అని ఆలోచించినప్పుడు మన ఏపీ గవర్నమెంట్, ఏపీ పోలీసు ఈ దిశ యాప్ ఒకటి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి అభ్యంతరకరంగా లేకుండా ఉండేలాగా ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఈ SOS బటన్ ప్రెస్ చేసిన వెంటనే వితౌట్ లాస్ ఆఫ్ టైం ఒక 5 minutes లో మీ దగ్గరికి మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ కి పోలీసులు వచ్చే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లా, మీ కుటుంబ పెద్దగా, మీ ఇంట్లో ఒక బాబాయ్గా చెప్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసుకోవడమే కాదు, అందరితో చేయించుకోండి. అందరితో చేయించండి. మీ ఇంటికి ఫోన్ చేసి మీ బ్రదర్ని, మీ ఫాదర్ని, మీ మదర్ని, మీ అత్తయ్యని, మొత్తం అందరినీ కూడా ఎవరుంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. చేసినప్పుడు ఇవాళ ఇక్కడ మీటింగ్ మనం కండక్ట్ చేసుకోవడానికి మీ వాల్యుబుల్ టైం, నా వాల్యుబుల్ టైం కాదు, మీరు వెచ్చించినందుకు ఒక అర్థం ఉంటుంది. అలాగే ఆడపిల్లలకి మీకు ఒకటి చెప్తున్నాను, మీరంతా ఆడపిల్లలేనా? ఆడపుల్లా? ఆడపిల్ల నువ్వు ఆడపుల్లి కదా. ఎవరైనా ఏడిపిస్తుంటే, టీచ్ చేస్తుంటే, వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంటే నవ్వుకుంటూ కూర్చుంటామా? పేరెంట్స్ తెలిస్తే వాళ్ళు కాలేజీ మానిపించేస్తారని భయపడుతూ ఉంటామా? మళ్ళా మనం కుంగిపోతూ, కుర్చించిపోతూ, ఏడుస్తూ పెరుగుతామా? మరి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాం కదా. కాళ్ళకి చెప్పింది తీసుకున్నావు, నువ్వు కాళ్ళకి చెప్పింది తీసుకున్నావు, ముళ్ళు గుచ్చుకుంటుందనేగా, పాదాలు పగిలిపోకుండా ఉండాలనేగా, పొట్టిగా ఉంటే హైట్ కనపడాలనేగా. ఓకే, మరి అటువంటిప్పుడు నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే బాధ కలుగుతుందని నువ్వు చెప్పులు తొడుక్కున్నప్పుడు, నీ మనసుకి, నీ శరీరానికి గాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించవు? అది నీ చేతిలో వెపన్ కాదా? ఎవరైనా ఏడిపిస్తుంటే మౌనంగా వెళ్ళిపోతే, పేరెంట్స్ తెలిస్తే కాలేజీ మానిపించేస్తారన్న మౌనంగా ఉంటే, మౌనం అర్థంగీకారమంటారా? కాదు కదా. అది మాత్రం మనసులో పెట్టుకోండి. భయపడకండి. ఈ సొసైటీలో భయపడితే మీరు బతకలేరు. భయపడి అయితే మీరు ఈశ్వరరావు వచ్చి ఇక్కడ శామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ శ్రీకాకుళంలోనూ, విజయనగరంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడే ఉండొచ్చు. అర్థమైందా? మగ పిల్లలు బయట ఉన్నారు, లోపల ఉన్నారు చెప్తున్నాను మిత్రులారా. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఏదైనా ఆడపిల్లని చూస్తుంటే నీ చెల్లో, తల్లో, వదినో, అక్కో గుర్తు రావాలి తప్పించి ఒక వస్తువు గుర్తు రాకూడదు మీకు. ఒక ఆడపిల్లని కామెంట్ చేయాలంటే నీ చెల్లెని వేరే కాలేజీ, నీ కాలేజీలో ఒక ఆడపిల్లని కామెంట్ చేస్తుంటే వేరే కాలేజీలో ఉన్న నీ చెల్లెని వేరే వాడు కామెంట్ చేస్తాడని ఆలోచన రావాలి నీకు. ఆ ఆలోచన వచ్చిన రోజున మనం ఎలా ఉండాలనుకుంటామో, భారతీయ స్త్రీ ఎలా ఉండాలనుకుంటామో ఆ గాజు బొమ్మ అలాగే ఉంటుంది సేఫ్టీగా. విలువైన వస్తువులన్నింటినీ మనం భద్రంగా లాకర్లో పెట్టేసుకుంటాం కదా, అంతకంటే విలువైన వస్తువు కదా అమ్మ, అక్క, చెల్లి, వదిన. మరి అటువంటి పిల్లలు కామెంట్ చేస్తా అక్కడికి గమనించాడు. అటువంటి తప్పు చేసి ఎదవాళ్ళని చెప్పు తీసుకుని కొట్టే రైట్ లేదా మీకు? ఉందా లేదా? ఈ యాప్ అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీకు బోర్ కొట్టించను. అలాగే ఒకటి మాత్రం మర్చిపోకండి, ఒకటి చెప్తున్నాను. మనమంతా పుట్టితో ధనవంతులు మేము కాదు. ధనవంతులు అయితే ఇక్కడికి వచ్చి కానిస్టేబుల్స్ చేసే ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ తల్లిదండ్రులు వదిలే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నాకులాగే మీరు కూడా ఒకప్పుడు నేను మీ స్థానంలో కూర్చున్నవాడిని. ఒక సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఈ స్థాయికి 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఒక డిఎస్పీ స్థాయికి ఎదిగా. మనం ఒకటే అంటాం, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తెలుగు విభాతి నిలుపురా, నీ జాతి, నీ గౌరవం, నీ కుటుంబ గౌరవం నిలపాలి. నీ కుటుంబ గౌరవం నిలపాలి. నీ కుటుంబ గౌరవం పాడైన తర్వాత నువ్వు ఉంటేంటి, పోతాయండి. ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? మీరు చిన్నపిల్లలు కాదు,
నీ కుటుంబ గౌరవం పాడైన తర్వాత నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి? నీ తల్లిదండ్రులు ఆ వయసులో నువ్వు పుట్టిన వెంటనే హ్యాపీగా పండగ చేసుకుని నీకు ఏదైనా రోగం వస్తే ప్రాణాలు తలడిల్లిపోయి హాస్పిటల్కి పరిగెత్తి దేవుళ్ళకి పరిగెత్తిన అందరికి మొక్కి అన్ని రాళ్ళకి మొక్కి అన్ని కొండలు ఎక్కి నా కూతురు నా కొడుకు బాగుండాలి అని కోరుకుంటారు. ఇవాళ అది కూడా నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు కాన్స్టేబుల్ అవ్వాలి, నా కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్గా చూసుకోవాలని వచ్చినప్పుడు ఇక్కడ మనం అది పక్కకు పెట్టి క్షణం ఆనందం కోసం ఈ చాటింగ్స్ చీటింగ్స్ చేస్తే చాటింగ్స్ అన్ని చేసుకుంటే మన బ్రతికంతా చీటింగ్ అయిపోతుంది. అది కాదు మన గోల్ ఏంటి? ఇప్పుడు దీంట్లో వైజాగ్ అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఓకే, ఎంతమంది ఉన్నారు కదా? నువ్వు వైజాగ్ కదా? నువ్వు వైజాగ్ నుంచి ఎక్కడికైనా బయలుదేరా? కాకినాడ బయలుదేరావు, మధ్యలో అనకాపల్లి దిగిపోవు కదా. నీ టార్గెట్ ఏంటి? ఎన్నో టైంలో వచ్చినా శామ్ ఇన్స్టిట్యూట్కి రావాలి, పోస్ట్ కొట్టాలి, అంతే కదా? అప్పుడు నీ పేరెంట్స్ అక్కడ ఆనందంతో ఉండాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి నా ఉద్దేశం వేరు కాదు కదా. అది మాత్రం మర్చిపోకండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి ఇచ్చేది ఒకటి, వృద్ధాప్యం వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. భవిష్యత్తులో కూడా మీ తల్లిదండ్రులు మీరు చిన్నప్పుడు మిమ్మల్ని, నేను ఇంకోటి కూడా చెప్తాను పచ్చిగా, మనము చిన్నప్పుడు మనం వాళ్ళ ఒళ్ళో నేచురల్ కాల్స్కి వెళ్తే వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అది ఇంకోటి విషయం కాదు, చాలా ఆనందపడుతూ ఉంటారు. అది ఏదో ఇబ్బందికరమైన విషయంగా తల్లిదండ్రులు ఫీల్ అవ్వరు. కానీ మన వ్యవస్థ ఎలా తయారైందంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నడవలేని పరిస్థితి ఉంటే, వాళ్ళు పళ్ళు ఊడిపోయి తినలేని పరిస్థితిలో ఉంటే మనం అసహించుకునే పరిస్థితుల్లో అత్తగారిని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, మామగారిని కానీ. ఇదే మన భారతదేశం మన నేర్పిన సంస్కృతి. ఇదే మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన సంస్కృతి. రేపొద్దు మన పరిస్థితి కూడా అంతే. అది మాత్రం మర్చిపోవద్దు. అందుకని ఈ వృద్ధాశ్రమాలన్నీ ఒకప్పుడు ఉండేయా? చాలా ప్యాషన్ గా చెప్పుకుంటున్నాం. మా పేరెంట్స్ ని మేము హ్యాపీగా ఏసీ రూమ్ లో ఏసీ వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాను. చిచి నీ బ్రతుకదా? నీ పేరెంట్స్ ని జాయిన్ చేశారు, రేపొద్దు నీ పిల్లల్ని నేను జాయిన్ చేయరా అక్కడ? ఈ సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా సొసైటీలో బాధ్యతగా, పౌరుడుగా, పోలీస్ ఆఫీసర్గా, మీ ఇంటి పెద్దగా అనుకుని చెప్పాలని చెప్తున్నాను. మీ టార్గెట్ ఎప్పుడు, మీ గోల్ ఏదైతే ఉందో, మనకి ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు వచ్చి పిల్లలందరూ కూడా అంటే అమ్మాని చదువుకుంటే బాగుండేది, అది లేదు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ చేసాం. జాని ఉపపాలన స్టార్ట్ అవుతే అలా అయిపోయింది. అది కాకుండా మీకు ఎప్పుడైతే మీ గ్రాండ్ పేరెంట్స్ మీ దగ్గర లేకుండా పోయారో, మీ పేరెంట్స్ జాబ్ పట్టుకుని వేరే చోటకి వచ్చేసారో, మీకు విలువల గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. చందమామ గారు చదివారా మీరు ఎవరైనా? చందమామ తెలుసా? ఇప్పుడైనా చదవండి, పర్వాలేదు. చందమామ చదివారా? స్వాతి చదువుతున్నారా? చందమామ మన చదువులో పైన ఇదివరకైతే తాత, తల్లి, నానమ్మలు, తాతమ్మలు అంతా కూడా చెప్పేవారు. అప్పుడు రామాయణం, భారతం గురించి చదువుతుంటే, ఇక రామాయణం గురించి చూస్తుంటే చదివితే ఇంటుంటే ఏమనిపిస్తా ఉంటది? తండ్రి మాట గౌరవించాలి. ఓకేనా? తండ్రి మాట గౌరవించే కదా వెళ్ళాడు. ఓకేనా? అలాగే పరుల మాట వినకూడదు. అలా రాముడు అనుకుందా, పరుల మాట వినే కదా సీతాదేవిని వదిలేశాడు. అలాగే పరస్త్రీ వ్యామోహం ప్రమాదకరం. రావణాసుడికి లాస్ట్ జరిగింది అదే కదా. మనం చదువుంటే, లేకపోతే మనకి చెప్పుంటే, మనకి విలువలు తెలుసుంటే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే భారతం గురించి మనం చదువుకుని ఉంటే, జోదం ఆడే కదా అంత పరిస్థితి తీసుకొచ్చాడు ధర్మరాజు. ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదో ఆస్తి గురించే కదా తగాదాలు పడ్డారు, ఇద్దరు యుద్ధం చేసుకున్నారు లాస్ట్కి. ఇప్పుడు కూడా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం కదా, ఒక గజం స్థలం కోసం కొట్టుకుని ప్రాణాలు కూడా తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితి. దయచేసి మీ పేరెంట్స్ ఎవరైనా మీ గ్రాండ్ పేరెంట్స్ ని ఎక్కడైనా జాయిన్ చేస్తానంటే దయచేసి జాయిన్ చేయనివ్వకండి, తీసుకురండి. కష్టమో నష్టమో మీ ఇంట్లో ఉంచుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక చెట్టుకున్న ఆకులు ఒకనాటికి పండుతాయి, పచ్చగా ఉంటాయి. ఇప్పుడు చాలా పచ్చగా ఉన్నారు మీరంతా. ఒకనాటి మళ్ళా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇలా చేస్తూ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాల్యూస్ మాత్రం మర్చిపోవద్దు. మన భారతదేశంలో పుట్టి మన భారత గడ్డ మీద ఉండి సగం సిరిగిపోయిన ప్యాంట్లు,
పూర్తిగా సిరిపోయిన స్వెట్లు వేసుకుంటుంటే ఆ విదేశీయులు అంతా వచ్చి మన చరిత్ర సంస్కృతితో చక్కటి కూచిపూడి కథాకళి నేర్చుకుని, మీకు తెలుసు ఆంధ్ర యూనివర్సిటీలో చాలా తెలుగు మీడియం చదువుకోవడానికి చాలా మంది వస్తారు, ఫారినర్స్ వస్తూ ఉంటారు. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని, మీకు చాలా మంది వైజాగ్లో ఉన్నారు కాబట్టి. ఓకే, దిశ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కాబోయే పోలీస్ ఆఫీసర్లుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. మీరు కాబోయే పోలీస్ ఆఫీసర్లుగా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరు చేసుకోవాలి. మీ బంధువులతోటి మీ స్నేహితులతోటి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలా కదా ఆడపుల్లిలా ఉండాలి. అప్పుడే ఈ సొసైటీలో మనుగడ కొనసాగించగలుగుతాం. లేదంటే ఇంట్లోకి వచ్చి ఏడుస్తా ఉండండి. మీకు అనకూడదు కదా, అనకూడదంటే మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఒకరు దిశ యాప్ కూడా తోడుంటే ఇద్దరు. అందరూ ఫోన్స్ తెచ్చుకున్నారా? దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? అందరితో చేయిస్తారా? ఏదైతే టార్గెట్ కోసం వచ్చారో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని మీరు వెళ్తారా విజేతలుగా? అనవసర చాటింగ్స్ పోయి చీటింగ్ అయిపోవద్దు, దయచేసి కోరుతున్నాను. మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న కళలన్నీ కళ్ళలు కానివద్దు. వాళ్ళు తినకో మీ గురించి ఇక్కడ ఫైనాన్స్ పంపుతూ వాళ్ళు మీరు వస్తారు, మీరు చక్కగా మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు, మీ భవిష్యత్తు బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కళను నిజం చేయండి. శామ్య ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకురండి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ఒకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదం భవిష్యత్తులో కావాలని కోరుకుంటూ, అలాగే మగపిల్లలకు కూడా చెప్తున్నా, ఏ అమ్మాయినన్నా మీరు మనసులో తప్పుడుగా ఊహించుకుంటే అదే ఊహ మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీలో ఉన్న లేడీస్ పట్ల మన పక్కవాడే ఊహించుకుంటాడని మాత్రం మర్చిపోవద్దు దయచేసి. మీ టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చారు. అలాగే డౌన్లోడ్స్ ఎక్కువ ఉండాలి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్ ఉంది, కాకినాడ డిఎస్పీ గారు ఉన్నారు, నేనున్నాను. మీరంతా మా ఫ్యామిలీ పిల్లలాగా అనుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన టౌన్ డిఎస్పీ గారికి అలాగే దిశ పోలీసు డిఎస్పీ గారికి మంచి మాటలు చెప్పి మా పిల్లలకి మంచి అవేర్నెస్ కల్పించినందుకు, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతల్ని మరలా తిరిగి గుర్తు చేసినందుకు, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలా ఉండాలో ఈ సందర్భంగా నేర్పినందుకు సంస్థ తరపున మీ తరపున సార్ ఇద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియా యాప్స్. ఓకే, స్టడీస్కి, బ్యూటీకి, ఎంటర్టైన్మెంట్కి, హెల్త్కి ఇంకొన్ని యూస్ఫుల్ యాప్స్ కాదంటలేదు. ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ ఇవాటి నిత్యావసరాలుగా మారిపోయాయి. జొమాటో, స్విగ్గీ అయితే 2 యాప్లు. అంటే ఒకరు లేటుగా వస్తే మరొకరికి వెంటనే ఆర్డర్ చేయడానికి డౌన్లోడ్ చేసుకున్నారు. బాగానే ఉంది. కానీ మీకేదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే 2 నిమిషాల్లో పోలీసులు రావడానికి తగిన యాప్ ఒకటి ఉంది. ఇదే దిశ. అర్జెంటుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. దిశ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ కాంటాక్ట్ డీటెయిల్స్, కెమెరా, ఫోటోస్, లొకేషన్ ని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ అడుగుతుంది. వీటన్నిటిని మీరు అలౌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మీ లొకేషన్ ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వీటిని మీరు ఖచ్చితంగా అలౌ అని మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ విత్ ఫోన్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ప్లేస్ లో నా నేమ్ టైప్ చేస్తున్నాను. అలాగే ఫోన్ నెంబర్, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్, వేరే నెంబర్ ఉంటే ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. మెయిల్ ఐడి ఉంటే అది కూడా ఇవ్వచ్చు. అలాగే మీ జెండర్, ఏజ్, అడ్రస్, స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని
మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అడుగుతుంది. ఇక్కడ యాడ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్న మీ కాంటాక్ట్స్ నుంచి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ని యాడ్ చేయొచ్చు. మినిమం 2 నుంచి 4 కాంటాక్ట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు దిశ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చూసారా, SOS ఈ బటన్ నొక్కితే చాలు, వెంటనే మీ లొకేషన్ పోలీసులకు వెళ్తుంది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు కాల్ కూడా వస్తుంది. ఒక్కసారి డౌన్లోడ్ అయ్యాక ఇక మీ సెక్యూరిటీ ఫుల్లీ లోడెడ్ అయిపోతుంది. యాప్ ఓపెన్ చేసేంత టైం లేకపోతే ఇదిగో ఈ ఫోన్ ఇలా షేక్ చేస్తే చాలు, దానంతట అదే ఆన్ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఎక్కడ ఎంత ఆపదలో ఉన్నారనే ఇన్ఫో పోలీసులకు చేరిపోతుంది. షేక్ హ్యాండ్ విత్ దిశ, ఇది ప్రతి మహిళ చేతికి జగనన్న అందించిన ఆయుధం. కొట్టిందా? నీ పేరేంది? ఏంటే? ఏం చేద్దాం రా దీన్ని? పారిపోతున్నా లేపరాన్ని. వదలకండ్రా, పట్టుకుండ్రా. సార్ నమస్తే సార్, దిశ పిఎస్ సార్. ఓకే మేడం, పంపిస్తున్నాం మేడం. రే ఎక్కడ పోతారు? ఆగండి రా, మీకు పని చెప్తాను, ఆగండి. మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. మన స్టూడెంట్ మన దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐగానే పనిచేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ 2 పిల్లలతో, అప్పుడు చిన్నపిల్లలు మా దగ్గర కోచింగ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా పక్కన పెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా, అంటే పోలీస్ కానిస్టేబుల్ చాలా బిజీగా ఉంటుంది కదా ఉద్యోగం ఉంటేని, అది కూడా పక్కన పెట్టి నేను ఎస్ఐ అవ్వాలనే టార్గెట్తో అన్ని పక్కన పెట్టి విపరీతన హార్డ్ వర్క్ చేసింది. హార్డ్ వర్క్ చేసి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది 2016లో. ఇప్పుడు ఆ దిశ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈమె ఒక ఎస్ఐ. ముందుగా నేను ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం, నాకు ఎడ్యుకేషన్ 8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసిందండి. నా యొక్క ప్రొఫెషన్ అంతా వేరేగా ఉంది, నాకు ఫ్యామిలీ మొత్తం. కానీ కాకినాడ వచ్చాక మా హస్బెండ్ కానిస్టేబుల్ ఉన్నారు కదా, కానిస్టేబుల్గా చేస్తూ మా కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడికి వచ్చాక మా పొజిషన్ బట్టి నాకు ఎందుకో చదువుకోవాలనిపించింది. అందులోనూ ఎస్ఐగా నేను ఎంచుకున్నాను. కానీ ఈ పొజిషన్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం మెటీరియల్లో శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లే. నేను వేరే మెటీరియల్ ఏది కూడా చదవలేదు. ఫస్ట్ నా జాబ్ రావడానికి గల కారణం మా గురువు గారు శామ్ సార్.
ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు సార్ హైట్ చూసారండి. మరి మీకు చెక్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ మాకైతే నేను 2016లో ఇక్కడ కోచింగ్, 2017లో ట్రైనింగ్ అయింది, 18లో మేము ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 18 బ్యాచ్గా మేము వచ్చాము. అయితే హైట్ సరిపోవమ్మా అని చెప్పేసి అన్నారు. 50-50 నీ ఇష్టం, నీ ఇష్టం, జాయిన్ అయితే జాయిన్ అవ్వమ్మా, నేనైతే చెప్పలేను అని చెప్పేసి అన్నారు. సార్ నేను సరిపోతాను సార్ హైట్, నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పేసి జాయిన్ అయ్యాను. కానీ కోచింగ్ సెంటర్ ఇక్కడే కదండి జాయిన్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఎంచుకుంటాను, బాగా చదివిన వాళ్ళు పక్కనే కూర్చుంటాను, బాగా మ్యాథ్స్ చేసిన వాళ్ళు పక్కనే కూర్చుంటాను. నాకు అది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ ఒక 4, 2 అబ్బాయిలు, అమ్మాయిలేమో 2. అయితే వాళ్ళతో నేను గ్రౌండ్ అంటే నాకు ఫిట్నెస్ కూడా పోయింది. అంటే నాకు 2 కూడా సిజేరియన్లే, 2 పాపలు. వాళ్ళే పాపం ప్రాక్టీస్ చేయించేవారు. అయితే మేము 5 అయితే 4 కూడా జాబ్ కొట్టామండి. వాళ్ళది అందులో ఒక అబ్బాయి కొట్టలేదు. కారణం కూడా ఇన్స్టిట్యూట్లోనే లవ్. అంటే మీకు చెప్పాలి, అలాంటివి చెప్పాలి. 5 అయితే 4 వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. నా డిగ్రీ కంప్లీట్ అయింది కనుక నేను ఈ జాబ్ తెచ్చుకున్నాను. కానీ ఒక అబ్బాయి లవ్, ఆ అబ్బాయికి ఎన్నోసార్లు చెప్పాం గ్రౌండ్కి మాతో రమ్మని. బాగా టాలెంట్ పర్సన్, బాగా చదువుతాడు. కానీ ఒక లవ్ పెట్టుకొని ఆ అమ్మాయితో పాటు గ్రౌండ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చేత ప్రాక్టీస్ చేయించడం, ఎక్కువ ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. అంతట్లో ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్. ఈ అబ్బాయికి రాలేదు. ఈ అబ్బాయికి రాకపోవడంతోనూ ఆ తర్వాత పాపం కంటిన్యూ చేద్దామని అంటే ఏముంటుంది ఆ అమ్మాయి అంటే అబ్బాయిల కోసం వెళ్ళేది. అమ్మాయి ఏముంటుంది, మా ఇంట్లో జాబ్ ఉన్న వాళ్ళని చేస్తా అంటున్నారు, నీకు ఏ జాబ్ లేదు, దయచేసి నాకు ఫోన్ చేయొద్దని చెప్పేసి అన్నాడు. ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటాడు, నేను అనవసరంగా చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, మీరంతా చెప్పినా సరే వెళ్ళలేదు అని చెప్పేసి. ఆఖరికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు మళ్ళీ. అంటే నేను చూసింది చెప్తున్నానండి, అంతేకాని ఏజు ఇది ఏదైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. నన్ను చాలామంది ఈ టైంలో ఏంటి మొత్తం ప్రొఫెషనల్ అంతా మారిపోయింది, ఏం సాధిస్తుంది అని చెప్పేసి నేను చాలా కష్టాలు పడ్డాను. నేను 3 మంత్స్ మొత్తం వదిలేసాను, ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ వదిలేసాను. ఇన్స్టిట్యూట్ నా రూము అంతే. ఒక అమ్మాయిని తీసుకున్నాను అన్నాను కదా, నీలిమ, ఆ అమ్మాయి అంతే. మేమిద్దరం గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళేమో అబ్బాయిలిద్దరూ అలా గ్రౌండ్కి వచ్చేవారు, మేము చదువుకునే వాళ్ళం కలిసి. మ్యాథ్స్ ఎప్పుడు కూడా ఎంచుకోవడం కూడా మంచి ఫ్రెండ్ ఎంచుకోవాలి. సినిమాకి వెళ్దాం, సినిమా చూద్దాం, ఇప్పుడు చదివేనా అన్నవాళ్ళు వద్దు, వేస్ట్. చదువుకుందాం అన్న వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. చదువుకొని మంచి, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ విజయనగరం నుంచి, శ్రీకాకుళం, చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి ఉంటారు. మీ పేరెంట్స్ ఎంతో మంది మీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మా బ్యాచ్మేట్ నిన్న మీకు తెలిసి ఉంటుంది, హ్యాంగింగ్ చేసుకుంది విజయనగరం డిస్ట్రిక్ట్లో మా బ్యాచ్మేట్. పాపం ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి, వాళ్ళది కృష్ణా జిల్లా, నిరుపేద కుటుంబం, ఎంతో కష్టపడి చదువుకొని ట్రైనింగ్ ఇవన్నీ చేసి, అంటే 3 years గ్రే హౌన్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, చెప్పలేం, అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత కష్టపడి ఇచ్చేసి, అంటే చాలామంది అనుకుంటారు నేను చాలా సెన్సిటివ్ అని అంటారు. సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి పనికిరారండి. చాలా ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు. మీరు డైలీ కూడా న్యూస్ పేపర్, డైలీ ఏ సిలబస్ అయితే చెప్పారో ఆ సిలబస్ మీద డైలీ టెస్ట్ జరుగుతుంది, ప్లస్ వీక్లీ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు ఏమి చదవనవసరం లేదు, డైలీ న్యూస్ పేపర్ అంటే కరెంట్ అఫైర్స్ కోసం, జీకే నాలెడ్జ్ అవి, ప్లస్ హిస్టరీ, ఎకానమీ చాలా కష్టం. దాన్ని కంటిన్యూ అవుతేనే, దాన్ని ఎప్పుడైతే లింక్ వదిలేసేమో మనకు మళ్ళీ అర్థం కాదు, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం ఎకానమీ. కనుక ప్రతి సబ్జెక్టు ప్లస్ ఈ మెటీరియల్ అంతే. మీరు వేరే మెటీరియల్ ఏమీ అవసరం లేదు. డైలీ టెస్ట్లో ప్రిపేర్ అవ్వండి, డైలీ టెస్ట్ రాయండి. ఎగ్జామ్స్ అయితే మిస్ చేసుకోవద్దు. రివిజన్ అయిపోయింది కదా నా టైము, నేను 3 months కంప్లీట్ చేస్తాను, నా కోచింగ్ అయిపోయింది అని చెప్పేసి వదిలేదు. ఎంత రివిజన్ చేస్తే, ఎందుకంటే హిస్టరీ దాటి అసలు ఈ బుక్స్ దాటి కూడా వెళ్ళదండి. నేను చెప్తున్నాను కదా, 8 years దాటేసి 3 months కూర్చొని ఈ ఇట్ల మీదే ఉన్నానంటే ఇందులో నుంచి వెళ్ళలేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను.
కనుక ఈ బుక్స్ వదలొద్దు, చదువుకోండి. కోచింగ్ అయిపోయినా సరే వెళ్ళకైనా ఈ బుక్స్నే వదలకుండా చదువుకుంటే గ్యారంటీగా మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నెరవేరుస్తారు. అలాగే ఇన్స్టిట్యూట్కి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అయినా శ్యామ్ సార్కి కృతజ్ఞతలు.